నమస్తే. నేపాల్‌లో ఉన్న సిట్యుయేషన్ చూసిన తర్వాత, అలాంటి సిట్యుయేషన్ ఇండియాలో కూడా జరుగుతుందా అని కొంతమంది డౌట్ ఉంది. ఎందుకంటే ఇదేదో డీప్ స్టేట్ తాలూకా నాటకం అని చెప్పి అనుమానాలున్నాయి. చుట్టూ ఉన్న దేశాల్లో జరిగాయి. బంగ్లాదేశ్ గానీ, శ్రీలంక గానీ, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇప్పుడు నేపాల్. కానీ ఇండియాలో జరుగుతుందా అంటే ఛాన్సెస్ చాలా తక్కువ. చారిత్రక ఆధారాలు తీసుకుంటే మనకి సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగినప్పుడు భౌగోళికంగా భారతదేశానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే భాషలు, సంస్కృతులు, మతాలు ఇవన్నీ తీసుకున్నా ఎక్కడ కూడా అంత సారూప్యంగా కనిపించదు. అంటే మనది భిన్నత్వంలో ఏకత్వం, ఓకే. ఇదే భిన్నత్వంలో ఏకత్వం ఇలాంటి ఉద్యమాలు తీసుకురావడంలో ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతూ ఉంటుందంటే చారిత్రక ఆధారం మీద తీసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు అన్నీ కూడా అణిచివేయబడ్డాయి. అత్యంత పెద్ద ఉద్యమం ఇటీ కాలంలో చాలా సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. మావోయిస్టులు చేస్తున్న ఉద్యమం. ఈ ఉద్యమానికి ఎంత బలం ఉందో తెలుసు. అయినప్పటికీ కూడా అది కూడా చతికిల పడిపోయే పరిస్థితిలో ఉంది. అలాంటిది అటు అస్సాం నుంచి ఇటు గుజరాత్ వరకు చాలా సంక్లిష్టం. అలాగే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ప్రాంతం ఇది కూడా సంక్లిష్టమే. చిన్న దేశాల్లో ఉద్యమాలు జరిపించడం, వాటిని ప్రేరేపించడం వేరు. భారతదేశం లాంటి వివిధ రకాల స్వరూపాలు ఉన్న ప్రాంతంలో ఉద్యమాలు జరిపించడం అనేది అంత ఈజీ పని కాదు. ఇక్కడ ఎవరి కుట్రలు సాగవు. ప్రభుత్వం చాలా గట్టిగా పనిచేస్తుంది. దాంతోపాటు ప్రజల్లో కూడాను దేశం అంటే ఒక భక్తి, దేశం అభివృద్ధి చెందాలనే ఆశ, ఆకాంక్ష గట్టిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎంతో దారుణం, ఎంతోమందికి హాని జరిగి ఎన్నో లక్షల కోట్ల మంది దానికి ఎఫెక్ట్ అవుతున్నారంటే ఏదైనా ఉద్యమం రావచ్చేమో. కానీ ఒకరిద్దరు మంత్రులు లేకపోతే ఒకటి రెండు గవర్నమెంట్స్ స్టేట్లో కనుక అవినీతిలో కూరుకుపోయిందన్నా సరే అంత పెద్ద ఉద్యమాలు రావు. మంది డెమోక్రటిక్ స్టేట్, స్ట్రాంగ్ డెమోక్రటిక్ స్టేట్. ఇక్కడ ఓటుతోనే సమాధానం చెప్తారు తప్ప అలాగా ఉద్యమాలు, విధ్వంసాల దాకా వెళ్ళే అవకాశాలు మన దేశంలో చాలా తక్కువ. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరి కుట్రలు సాగవు ఇక్కడ. జై హింద్. థ్యాంక్ యూ.